తప్పు చేసిన వాళ్ళను రాజుగారి దగ్గర ఉన్న 10 భయంకరమైన కుక్కలకు ఆహారంగా వేసేవాడు. ఒకరోజు మంత్రి ఒక తప్పుడు సూచన చేశాడు. రాజుకు అది నచ్చక మంత్రిని కుక్కలకు ఆహారంగా వేసేయండి అని ఆజ్ఞాపించాడు. రాజా, 10 ఏళ్ల నుండి మీకు సేవ చేస్తున్నాను, ఒక్క 10 రోజులు నాకు సమయం ఇవ్వండి అంటూ వేడుకున్నాడు. రాజు విధి లేక సరే అన్నాడు. మంత్రి కుక్కలకు కాపలా ఉండే వ్యక్తి దగ్గరికి పోయి, ఈ 10 రోజులు నాకు కుక్కలను చూసుకునే అవకాశం నాకివ్వు అంటూ బ్రతిమాలాడు. కాపలాదారుడు సరే అన్నాడు. మంత్రి కుక్కలకు ఆహారం పెట్టి శుభ్రంగా కడిగి అన్ని సేవలు స్వయంగా ప్రేమగా చేసేవాడు. 10 రోజుల తర్వాత శిక్ష అమలుపరచండి అన్నాడు రాజు. మంత్రిని కుక్కల బోనులోకి తోసేశారు. ఆశ్చర్యం! ఆ కుక్కలన్నీ మంత్రి కాళ్ళు నాకుతూ తోకలూపుకుంటూ మంత్రి చుట్టూ చేరాయి. కుక్కలకు ఏమైంది? రాజుతో పాటు అందరూ ఆశ్చర్యపోయారు. రాజా, 10 రోజులు సేవ చేసినందుకు ఈ కుక్కలు నన్ను మర్చిపోలేదు. 10 ఏళ్ళు మీకు సేవ చేసిన ఒక్క తప్పుకు నాకు ఇంత శిక్ష పడింది అన్నాడు మంత్రి రాజుతో. రాజు ఆలోచించి, కుక్కలకు బదులు తోడేళ్లను పెంచండి అని ఆజ్ఞాపించాడు. మేనేజ్మెంట్ కూడా అంతే, ఏం కోరుకుంటే అదే చేస్తుంది. వాళ్ళ తప్పు లేకున్నా కింది వాళ్లను బలి చేస్తారు. కాబట్టి మీరు చేసే పనుల పట్ల జాగ్రత్తగా ఉండండి. గుడ్ లక్.